ప్రముఖ వ్యాపారవేత్త సంజయ్ కపూర్ మరణం తర్వాత ఆయన ఆస్తి విషయంలో వారసుల మధ్య వివాదం తలెత్తింది. దాదాపు 30,000 కోట్ల రూపాయల ఆస్తుల పంపకంపై సంజయ్ రెండో భార్య కరిష్మా కపూర్, ఆమె పిల్లలు గతేడాది కోర్టును ఆశ్రయించారు. ఆయన ఆస్తుల పూర్తి వివరాలను చిన్న భార్య ప్రియా సచ్దేవ్ కోర్టుకు చెప్పలేదని ఆరోపించారు. సంజయ్ కపూర్ మరణం తర్వాత కరిష్మా పిల్లలైన కియాన్, సమైరా కపూర్లకు ఆయన చిన్న భార్య ప్రియా సచ్దేవ్ కపూర్ మధ్య పచ్చగడ్డి వేసిన బగ్గుమనే పరిస్థితి ఉంది. సంజయ్ కపూర్ విదేశాల్లో ఉన్నప్పుడు చిన్న భార్య ప్రియా కపూర్ ఫోర్జరీ చేసిన వీలునామాను సృష్టించారని కరిష్మా పిల్లలు కోర్టును ఆశ్రయించారు. అంతేకాకుండా కోర్టుకు సమర్పించిన ఆస్తుల జాబితాలో ఖరీదైన పోలో గుర్రాలు, రోలెక్స్ వంటి లగ్జరీ వాచీలు, విలువైన పెయింటింగ్స్, స్థిరాస్తులను కావాలనే దాచిపెట్టారని వాదించారు. సంజయ్ కపూర్ ఆస్తులను విక్రయించకూడదని కోర్టు తాజాగా మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఆస్తులను అమ్మొద్దని, పరిరక్షించాలని ఆయన మూడో భార్య ప్రియా సచ్దేవ్ను ఆదేశించింది. సంజయ్ బ్యాంక్ ఖాతాలను ప్రియా నిర్వహించకూడదని, సంజయ్ వీలునామాపై కరిష్మా లేవనెత్తిన అనుమానాలను తొలగించాల్సిన బాధ్యత ప్రియదేనని కూడా తేల్చి చెప్పింది కోర్టు. ఇక సంజయ్ కరిష్మాల వివాహం 2003లో జరిగింది. సంజయ్కు అది రెండో పెళ్లి. ఆ జంట 2016లో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత సంజయ్ 2017లో ప్రియా సచ్దేవాను వివాహం చేసుకున్నాడు. గతేడాది లండన్లో పోలో ఆడుతున్న సమయంలో అనుకోకుండా ఒక తేనెటీగ ఆయన గొంతులో ఇరుక్కపోవడంతో చనిపోయారు. అయితే ఆయన చనిపోవడానికి కారణం అరుదైన కౌనిస్ సిండ్రోమ్ అని వైద్య నిపుణులు తెలిపారు. తన కొడుకు మరణంలో ఏదో అంతర్జాతీయ కుట్ర ఉందంటూ తల్లి అనుమానం కూడా వ్యక్తం చేయడంతో వివాదం చెలరేగింది. అయితే ఆగస్టులో బ్రిటిష్ వైద్య అధికారులు ఆయన సహజ కారణాల వల్లే గుండె సంబంధిత వ్యాధితో మరణించారని ధృవీకరించారు.